నమ్మిన బంటే నడ్డి విరిచినట్టయింది నాటో దేశాల పరిస్థితి. పాపం ఆపద వస్తే ఆదుకుంటాడు, కొండంత అండగా ఉంటాడు అని ఆశపడితే మన పెద్దన్న అమెరికా మాత్రం నీ చావు నువ్వు చావు నాకేంటి లాభమంటూ ప్లేట్ ఫిరాయించేశాడు. దీంతో నాటో కూటమికి, ముఖ్యంగా యూరప్ దేశాలకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఫ్రాన్స్ ఇచ్చిన ఒకే ఒక్క షాక్కి అమెరికాకి కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి. అప్పో ఆ పెద్దన్నని నమ్ముకుంటే మనకు దబిడిదిబిడే అని అర్థం చేసుకున్న యూరోపియన్ దేశాలన్నీ ఇప్పుడు మన భారతదేశం వైపు కాపాడండి మహాప్రభు అంటూ క్యూ కడుతున్నాయి. జర్మన్ ఛాన్సలర్ మన దగ్గరే ఉన్నారు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు, ఇక యూరోపియన్ యూనియన్ బాస్ అయితే మన దగ్గరే మకాం వేసేలా ఉన్నారు. అసలు వీళ్ళంతా సడన్గా మన దేశానికి ఎందుకు చేకూడుతున్నారు? అసలు ఆ నాటోలో అంత పెద్ద రచ్చ ఎందుకు జరుగుతుంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు మసాలా దట్టించి మరీ మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. అసలు కథలోకి వెళ్లే ముందు మన ట్రంప్ మామ గురించి కాస్త చెప్పుకోవాలి. ఆయన రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాక ప్రపంచం మొత్తం ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ బిహేవియర్ ఎలా ఉంటుందో ఎవరికి అంతు చిక్కదు. ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో నాకే తెలియదు అని సినిమాలో డైలాగ్ ఉన్నట్టు ఆయన ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న, ఆపద వస్తే ఆదుకునేది అని ఒక పేరుండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ట్రంప్ వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్, ఎమోషన్స్, పార్ట్నర్షిప్ లాంటి సెంటిమెంట్లకు అస్సలు ప్లేస్ లేదు. అంతా బిజినెస్సే. ఆయన పాలసీ చాలా సింపుల్, నా మాట వింటే ఉండు, లేకపోతే గెట్ అవుట్. ఆయన వచ్చాక అమెరికా చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుండి బయటకు వచ్చేసింది. దీనివల్ల వరల్డ్ పాలిటిక్స్ మీద పడ్డ ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. అమెరికా ఇకపై ఏ రూల్స్ని ఫాలో అవ్వదు, దానికి నచ్చినట్టే అది ఉంటుంది అని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేశారు. ముఖ్యంగా నాటో విషయంలో ట్రంప్ చేస్తున్న కామెంట్స్ చూసి యూరప్ దేశాలకు చెమటలు పడుతున్నాయి. అసలు అమెరికా సపోర్ట్ లేకుండా నాటో అనేది జీరో అని ట్రంప్ ఓపెన్గా చెప్పేశారు. ఇది వినగానే యూరప్ దేశాలకు దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే నాటో అనేది ఒక మిలిటరీ ఫ్యామిలీ లాంటిది, అందరూ సమానమే, ఒకరికి కష్టం వస్తే అందరూ వెళ్తారు అనేది రూల్. కానీ ట్రంప్ లెక్క వేరు. మేము డబ్బులు ఖర్చు పెడుతున్నాం, వెపన్స్ ఇస్తున్నాం, మీకు సెక్యూరిటీ ఇస్తున్నాం, మీరేమో మా డబ్బులతో సేఫ్గా ఉంటూ బిజినెస్ చేసుకుంటున్నారు, ఇదెక్కడ న్యాయం అని ఆయన ఫీలింగ్. యూరోపియన్ దేశాలు మాత్రం దీన్ని అస్సలు ఒప్పుకోవడం లేదు. ట్రంప్ నాటోని ఒక సెక్యూరిటీ గ్రూప్లా కాకుండా ఒక రియల్ ఎస్టేట్ డీల్లా, ఒక బిజినెస్ అగ్రిమెంట్లా చూస్తున్నారని వాళ్ళ బాధ. ఏదో రెంట్ కట్టకపోతే ఇంటి ఓనర్ సామాన్లు బయటపడేసి ఖాళీ చేయమన్నట్టుగా ఉంది ట్రంప్ వ్యవహారం. ఇంకా దారుణం ఏంటంటే ట్రంప్ పబ్లిక్ మీటింగ్స్లో వరల్డ్ లీడర్లను ఎగతాళి చేయడం. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ అయితే ఆయన ఇమిటేట్ చేసి మరీ వెక్కిరించారు. ఒక దేశ అధ్యక్షుడిని అలా చేయడం చూసి ఫ్రాన్స్కి మండుకొచ్చింది. ఊరుకున్నంత ఉత్తముడు లేడు అంటారు, కానీ మరి ఊరుకుంటే చేతకాని వాళ్ళు అనుకుంటారు కదా. అందుకే ఫ్రాన్స్ సైలెంట్గా ఉండలేదు. ఫ్రెంచ్ పార్లమెంట్లో ఏకంగా ఒక రిజల్యూషన్ ప్రవేశపెట్టారు. అదేంటంటే ఇక మీతో వేగలేం బాబోయ్ అంటూ ఫ్రాన్స్ నాటో నుండి బయటకు వచ్చేయాలి అని. ఇది మామూలు విషయం కాదు. కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతుంటారు కదా ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి అని. అందుకే మీకోసం ఒక జెన్యూన్ ఆప్షన్ పట్టుకొచ్చా. దీని ద్వారా మీరు లీగల్గా డబ్బులు సంపాదించవచ్చు. అదే మార్కెట్ వూల్ఫ్. ఇది ఒక సెబీ రిజిస్టర్డ్ యాప్. మన ఇండియాలో ఇది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇక ఈ యాప్ని ఎలా వాడాలో నేను మీకు చూపిస్తా పదండి. నేను ఇక్కడ లాగిన్ చేసేసా. ఇక్కడ ఫాలో ట్రెండ్ ఫ్యూచర్ చూసారా? ఇందులో జనాలు వేటిలో అయితే లాభాలు సంపాదించారో ఆ ట్రేడ్స్ మీకు రియల్ టైంలో కనిపిస్తాయి. ఇంకా మీరు ఈ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ని సింపుల్గా ఒక్క ట్యాప్తో ట్రేడ్ చేయొచ్చు. ఇదిగో చూడండి, నేను జస్ట్ ఆ ఫాలో ట్రెండ్ మీద క్లిక్ చేశా, ట్రేడ్ ప్లేస్ చేశా, అంతే నా ట్రేడ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు తక్కువ అమౌంట్తో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. అదే వేరే యాప్స్లో అయితే దీనికంటే 3 రెట్లు ఎక్కువ డబ్బులు కావాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైతే అమ్మో పెద్ద లాస్ వస్తుందేమో అని భయం ఉంటుందో వాళ్లకు కూడా ఒక సొల్యూషన్ ఉంది. అదే ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫ్యూచర్. అంటే లాస్ ఒక లెవెల్కి రాగానే ఇది ఆటోమేటిక్గా ఆపేస్తుంది. సో మీకు ఎక్కువ నష్టం జరగదు. ఇటు చూడండి, ప్రాఫిట్ ట్రెండ్ ప్రకారం మూవ్ అవుతుంది. నేను స్టాప్ ట్రేడ్ క్లిక్ చేశా, అంతే. ఇంత తక్కువ టైంలో 1306 ప్రాఫిట్ బుక్ అయిపోయింది. ఇక్కడ మీరు అన్ని కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ లేదా న్యాచురల్ గ్యాస్లో కూడా ఇంతే ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. పొద్దున 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. మార్కెట్ వూల్ఫ్ యాప్ వాళ్ళు మీకు ఫ్రీ రికమెండేషన్స్ కూడా ఇస్తారు. వీటిని వాడి జనాలు డిసెంబర్లో ఒక్క రోజులోనే 8606
జూన్లో 70,468 రూపాయలు, జూలైలో 59,696 రూపాయలు, ఇంకా అక్టోబర్లో 58,207 రూపాయలు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. పైగా ఈ ప్రాఫిట్ మీద మార్కెట్ వూల్ఫ్ వాళ్ళు ₹1 కూడా కమిషన్ తీసుకోరు. ఈ మొత్తం ఫెసిలిటీని మీరు కేవలం ₹99 లైఫ్ టైం ఫీజుతో వాడుకోవచ్చు. పొద్దున 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు. మార్కెట్ వూల్ఫ్ యాప్కి 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. దీనితో జనాలు తమ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకుంటున్నారు. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశా, వెళ్ళండి మార్కెట్ వూల్ఫ్ని చెక్ చేయండి. నాటోలో ఫ్రాన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అలాంటి దేశం బయటకు వచ్చేస్తామంటే అది కూటమి మొత్తానికి పెద్ద దెబ్బ. ఫ్రాన్స్ ఎంపీ క్లెమెంట్ గ్రావిడ్ ఈ ప్రపోజల్ తెచ్చారు. దీని ప్రకారం ఫ్రాన్స్ 2 దశల్లో టాటా చెప్పేయాలి. ఫస్ట్ స్టెప్, నాటో ఇంటిగ్రేటెడ్ మిలిటరీ కమాండ్ నుండి బయటకు వచ్చేయాలి. అంటే యుద్ధం, సైన్యం విషయంలో నాటో చెప్పినట్టు వినకూడదు. ఫ్రాన్స్ డెసిషన్ ఫ్రాన్స్దే అన్నమాట. సెకండ్ స్టెప్, అసలు నాటో నుండే పూర్తిగా ఎగ్జిట్ అయిపోవాలి. అమెరికా ఫారిన్ పాలసీ ఇంటర్నేషనల్ లాస్ని రెస్పెక్ట్ చేయడం లేదని ఫ్రాన్స్ కంప్లైంట్. ఉదాహరణకు డెన్మార్క్కి చెందిన గ్రీన్లాండ్ ఐలాండ్ ఉంది కదా, దాన్ని అమెరికా కొనేస్తామని అడిగింది. ఇదేమైనా కిరాణా కొట్టులో సరుకు కొనడానికి డెన్మార్క్ కుదరదు అనేసరికి అమెరికా వాళ్ళని బెదిరించడం మొదలుపెట్టింది. డెన్మార్క్ కూడా నాటోలో మెంబరే. సొంత మెంబర్నే అలా బెదిరిస్తుంటే ఇక భద్రత ఎక్కడిది? నాటో అనేది యూరప్ సేఫ్టీ కోసం కాకుండా కేవలం అమెరికా స్వార్థం కోసమే వాడుకుంటున్నారని ఫ్రాన్స్ బలంగా నమ్ముతుంది. నిజానికి ఫ్రాన్స్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. చరిత్ర చూస్తే 1966లో అప్పటి ప్రెసిడెంట్ చార్లెస్ డి గల్లే కూడా నాటో కమాండ్ నుండి బయటకు వచ్చేశారు. మా దేశం సార్వభౌమాధికారం అంటే మా పవర్ అమెరికా చేతిలో ఉండకూడదు అని ఆయన అప్పట్లో గట్టిగా చెప్పారు. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత 2009లో ఫ్రాన్స్ వెనక్కి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ పాతపాటే మొదలైంది. మా సెక్యూరిటీ డెసిషన్స్ మేమే తీసుకోవాలి అనేది వాళ్ళ పాయింట్. ఇది ఒక్క ఫ్రాన్స్ గొడవే కాదు, యూరోపియన్ యూనియన్ మొత్తం అమెరికా మీద గుర్రుగా ఉంది. పోయిన సంవత్సరం అమెరికా యూరోపియన్ వస్తువుల మీద భారీగా ట్యాక్సులు వేసింది. అది వాళ్ళకి ఇంకా గుర్తుంది. వాణిజ్యాన్ని అంటే ట్రేడ్ని ట్రంప్ ఒక ఆయుధంలో వాడుకుంటున్నారని వాళ్ళ భయం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే అమెరికాకి క్లోజ్ ఫ్రెండ్ అనుకునే ఇటలీ కూడా ఇప్పుడు గొంతెత్తింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ గారు ట్రంప్ జియో పాలిటిక్స్ని ఒక జోక్లా మార్చేశారని సీరియస్ అయ్యారు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంటే ఏదో టీ కొట్టు దగ్గర గాసిప్స్ కాదు, దీనివల్ల ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతుందని ఆమె అన్నారు. అసలు మా దేశంలో అమెరికా ఆర్మీ బేస్లో ఉండాలా వద్దా అని రివ్యూ చేసుకోవాలి అని కూడా ఆమె అనడం విశేషం. మెలోనీ గారు కూడా కొంచెం రైట్ వింగ్ లీడరే, ట్రంప్ ఐడియాలజీకి దగ్గరగా ఉంటారు అనుకున్నారు. కానీ ఆమె కూడా ఇలా రియాక్ట్ అయ్యారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల నాటో బలం సగానికి పడిపోయింది. ఇప్పుడు ట్రంప్ బెదిరింపులు పుండు మీద కారం చల్లినట్టయింది. ఒకవేళ అమెరికా గనక హ్యాండ్ ఇస్తే యూరప్ తన రక్షణ తానే చూసుకోవాలి. అందుకే ఫ్రాన్స్ లాంటి దేశాలు సొంత ఆర్మీ ప్లాన్స్ వేసుకుంటున్నాయి. ఫ్రాన్స్ నిజంగా నాటో నుండి బయటకు వస్తే అది నాటోకి చావు దెబ్బే. దాన్ని చూసి మిగతా యూరోపియన్ దేశాలు కూడా క్యూ కడతాయి. అప్పుడు నాటో అనేది హిస్టరీ బుక్స్లో తప్ప రియాలిటీలో ఉండకపోవచ్చు. ఏది ఏమైనా అమెరికా లాంటి సూపర్ పవర్ని ఎదిరించడానికి ఫ్రాన్స్ చూపించిన గట్స్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కనీసం ఒక్క దేశమైనా అమెరికా కళ్ళలోకి చూసి నిలబడింది. ఇద్దరు కొట్టుకుంటే మూడోవాడికి లాభం అంటారు కదా, ఇక్కడ ఆ మూడోవాడు మనమే. అమెరికా చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ వల్ల మన భారతదేశానికి మాత్రం గోల్డెన్ డేస్ వచ్చాయి. యూరోపియన్ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి. ఒక్కసారి లిస్టు చూడండి. డెన్మార్క్, గ్రీన్లాండ్ ఇష్యూలో మన సపోర్ట్ అడగడం దగ్గర నుంచి, జర్మన్ ఛాన్సలర్ మన దేశంలో ల్యాండ్ అవ్వడం, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ రాబోతుండడం, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ చీఫ్ కమిషనర్ కూడా వస్తుండడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్రపంచం మొత్తం మన ఇంటి ముందు క్యూ కడుతున్నట్టు లేదు. దీనికి రీజన్ చాలా సింపుల్. అమెరికా దూరం పెడుతుంది, వాళ్లను నమ్మలేరు. రష్యాతో గొడవలు ఉన్నాయి కాబట్టి అటు వెళ్ళలేరు. చైనా మీద డిపెండ్ అవ్వడం అంటే పాముకి పాలు పోసి పెంచినట్టే, ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. ఇక మిగిలింది ఎవరు? ప్రజాస్వామ్యం ఉండి, స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండి, కష్టకాలంలో ఆదుకునేది నమ్మదగ్గ ఫ్రెండ్ మన భారతదేశం మాత్రమే. అందుకే అందరూ మనతో దోస్తీకి రెడీ అవుతున్నారు. దీనివల్ల మనకు బోలెడంత లాభం జరగబోతుంది. యూరోపియన్ దేశాలు మన దగ్గరకు వస్తున్నాయంటే అమెరికాతో జరుగుతున్న ట్రేడ్ వార్లో మనం వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళ ఆశ. మనం కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు ఉన్నాం. ఈ గందరగోళం మధ్యలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్
ఉర్సులా వాన్ డెర్ లేయన్ మన దేశానికి రావడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఆమె మన ప్రధాని మోడీ గారితో హై లెవెల్ మీటింగ్ పెట్టబోతున్నారు. అంతేకాదు చాలామంది యూరోపియన్ ఆఫీసర్స్ ఢిల్లీ వచ్చి మన వాళ్ళతో మీటింగ్స్ పెడుతున్నారు. ఈ పర్యటనలో హైలైట్ ఏంటంటే ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ మీటింగ్. ఇది మామూలు మీటింగ్ కాదు. డిజిటల్ ఎకానమీ, క్లీన్ టెక్నాలజీ, సప్లై చైన్, సెక్యూరిటీ లాంటి ఫ్యూచర్ డిసైడ్ చేసే విషయాలు ఇందులో చర్చిస్తారు. ఇక్కడ గొప్ప విషయం ఏమిటి అంటే యూరోపియన్ యూనియన్ లాంటి కౌన్సిల్ని ప్రపంచంలో కేవలం 2 దేశాలతోనే పెట్టుకుంది. ఒకటి అమెరికాతో, ఇప్పుడు రెండోది మన భారతదేశంతో. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు గ్లోబల్ లెవెల్లో మన రేంజ్, మన ఇంపార్టెన్స్ ఎలా పెరిగిందో. మనల్ని పక్కన పెట్టి ప్రపంచంలో ఏ పని జరగదు అనే స్టేజ్కి మనం వచ్చేసాం. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ మనకు అతిపెద్ద బిజినెస్ పార్ట్నర్. 2023 లెక్కలు చూస్తే మన ఇద్దరి మధ్య జరిగిన వస్తువుల వ్యాపారం విలువ 124 బిలియన్ యూరోలు. ఇది చిన్న అమౌంట్ కాదు. సర్వీసెస్ సెక్టర్లో అయితే $50 బిలియన్ దాటిపోయింది. త్వరలోనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించిన చర్చలు మార్చిలో బ్రసెల్స్లో జరగబోతున్నాయి. ఇది గనక సైన్ అయిపోతే మన వస్తువులు యూరోప్లో, వాళ్ళ టెక్నాలజీ మన దేశంలో ఈజీగా దొరుకుతాయి. జాబ్స్ పెరుగుతాయి, బిజినెస్ పెరుగుతుంది. మొత్తానికి అమెరికా యూరోప్ గొడవ మనకు మాత్రం కలిసి వచ్చింది. అక్కడ తలుపులు మూసుకుపోతుంటే మన దగ్గర ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఈ మీటింగ్స్ అన్నీ సక్సెస్ అయితే భారత్ యూరోప్ బంధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ఖాయం. ఒకప్పుడు మనం వాళ్ళ సాయం కోసం చూసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళే మన సాయం కోసం వస్తున్నారు. కాలం మారుతుంది. ఇప్పుడు భారతదేశం టైం నడుస్తుంది. చూద్దాం ఈ జియో పాలిటిక్స్ గేమ్లో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. నాటో నిజంగానే మునిగిపోతుందా? అమెరికా లేకుండా యూరోప్ నిలబడగలదా? భారత్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలి? మీ అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉంది. మార్కెట్ వుల్ఫ్ యాప్కి ఆల్రెడీ 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ అయిపోయాయి. లింక్ కామెంట్స్లో పిన్ చేశా. జస్ట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.